కేశవ మాధవ మధుసూదన. కుటుంబ సభ్యులందరికీ వైశాఖ పౌర్ణమి శుభాకాంక్షలు. వైశాఖ పౌర్ణమిని మహావైశాఖి అని అంటారు. ఎన్నో విశిష్టతలు కలిగినటువంటిది వైశాఖ పౌర్ణమి. మరి ఈ వైశాఖ పౌర్ణమి వేళ ఆ శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవి అమ్మవారిని ఏ విధంగా పూజించాలి? ఈరోజు స్వామి అమ్మవార్ల ముందు వెలిగించవలసిన ప్రత్యేకమైన దీపం అంటే క్షీరదీపాన్ని ఏ విధంగా వెలిగించాలి, ఎంతో విశిష్టత కలిగినటువంటి వైశాఖ పౌర్ణమి వేళ చేయవలసిన దానం ఏమిటి అనే విషయాల గురించి మీకు పూర్తి వివరాలతో మీకు ఈరోజు పూజా విధానంలో చెప్పడం జరుగుతుందండి. పూజా విధానం ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే వైశాఖ పౌర్ణమి పూజా విధానం గురించి ప్రతి ఒక్క విషయం కూడా చాలా చక్కగా అర్థమవుతుంది. అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. మీరు ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వైశాఖ పౌర్ణమి ఎందుకింత విశిష్టతమైనది అనగా ఈ వైశాఖ పౌర్ణమిని జ్ఞాన పౌర్ణమి అని, బుద్ధ పౌర్ణమి అని పిలుస్తారు. అలాగే ఇదే రోజు శ్రీ మహావిష్ణువు కూర్మావతారం దాల్చిన రోజు కూడా. అందుకే ఈ రోజున శ్రీ కూర్మ జయంతిగా కూడా జరుపుకుంటారు. ఇన్ని విశేషాలు ఉన్న ఈ వైశాఖ పౌర్ణమి అత్యంత పవిత్రమైనది. వైశాఖ పౌర్ణమి రోజు సిద్ధార్థుడు జన్మించటం, అదే వైశాఖ పౌర్ణమి రోజు ఆయనకు జ్ఞానం కలగడం, బుద్ధుడుగా మారడం వలన ఇది బుద్ధ పౌర్ణమి అయ్యింది. ఈ వైశాఖ పౌర్ణమి రోజు కూర్మావతారం ఎత్తిన శ్రీ మహావిష్ణువు ఈ భూమండలాన్ని రక్షించినటువంటి రోజుగా కూడా చెప్పబడింది. ఈ వైశాఖ పౌర్ణమి రోజు మహావిష్ణువుని ఆరాధించి పూజించడంతో పాటు సంపత్ గౌరీ వ్రతాన్ని ఆచరించడం ఒక విశేషంగా ఈ వ్రతాన్ని స్త్రీలు ఆచరిస్తారు. సంపదలు కలగాలని కోరికతో ప్రతి మహిళ కూడా పసుపుతో గౌరీదేవిని చేసి పూజించి ఆ పసుపు గౌరీదేవిని ముత్తైదువికి వాయనం ఇవ్వడం ఈ వ్రతం యొక్క విశేషం. అలాగే విష్ణు సహస్రనామ పారాయణం చేయటం, గౌరీదేవిని పూజించటం, ఈ రోజున సత్యనారాయణ స్వామివారి వ్రతం చేయటం, కూర్మావతారంలో ఉన్న శ్రీ మహావిష్ణువుని పూజించటం చాలా విశేషంగా చెప్పవచ్చండి. కాబట్టి ఈ పూజా విధానాన్ని మీరు సపరేట్గా పీఠం పెట్టి పూజ చేయవచ్చు, లేదా దేవుని మందిరంలో అయినా సరే పూజ అనేది చేయవచ్చు. వైశాఖ పౌర్ణమి వేళ ఖచ్చితంగా సముద్ర స్నానం ఆచరిస్తే చాలా మంచిది. ఈ రోజున కరక్కాయని తీసుకువెళ్ళి సముద్రంలో వేసి సముద్ర స్నానం ఆచరించడం వల్ల నరఘోష, నరదిష్టి తొలగుతుందని మన శాస్త్రాలు కూడా చెప్తున్నాయి. కాబట్టి వీలైన వారు సముద్ర స్నానాన్ని ఆచరించండి. మరి ఈ 2024 సంవత్సరంలో వైశాఖ పౌర్ణమి ఏ తేదీన వచ్చింది అంటే మే 23వ తారీఖు గురువారంతో వైశాఖ పౌర్ణమి వచ్చిందండి. చాలా విశేషము. వైశాఖ పౌర్ణమి వేళ పూజను ఏ సమయంలో చేయాలి అంటే ఉదయం వేళ పూజ చేసినప్పటికీ కూడా సాయంత్రం వేళ అంటే సూర్యాస్తమయ సమయానికి పౌర్ణమి గడియలు కలిసి ఉంటే చాలా మంచిది. కాబట్టి సూర్యాస్తమయ సమయంలో అంటే సాయంత్రం 6 గంటలు దాటిన తర్వాత దీపాన్ని వెలిగించండి, చాలా మంచిది. సంవత్సరంలో మనకి 12 మాసాలు ఉన్నప్పటికీ ప్రతి మాసంలో కూడా పౌర్ణమి వస్తుంది. ప్రతి పౌర్ణమి కూడా విశిష్టతమైనది. కానీ వైశాఖ పౌర్ణమి చాలా విశిష్టత కలిగినటువంటిది. ఈ పౌర్ణమి వేళ స్వామి అమ్మవార్లకు అభిషేకం చేస్తే చాలా మంచిదండి. ప్రతి పౌర్ణమికి కూడా శ్రీ మహావిష్ణువు యొక్క గుడిలో సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటారు. ఒకవేళ మీకు ఇంట్లో పూజ చేయడం కుదరనట్లయితే గుడికి వెళ్ళి పూజలో పాల్గొంటే చాలా మంచిది. స్వామి అమ్మవార్ల అభిషేకం చేయడం కోసం ఇక్కడ అభిషేక జలాన్ని అయితే సిద్ధం చేస్తున్నానండి. సుగంధభరితమైన సువాసన వచ్చేటటువంటి జలం ఇది. మరి ఎలా తయారు చేసుకోవాలి ఇంట్లో అంటే శుద్ధమైన జలాన్ని తీసుకోవాలి. అందులో పచ్చకర్పూరం ఈ విధంగా పొడి చేసి వేసుకోవాలి. కొద్దిగా జవ్వాది పౌడరు, దశాంగం, అష్టగంధం ఉన్నా కూడా చక్కగా ఆ నీటిలో కలపవచ్చండి. మంచి సువాసన వస్తూ ఉంటాయి. ఇంతటి సుగంధభరితమైన సువాసన వచ్చేటటువంటి నీళ్లతో స్వామి అమ్మవారికి అభిషేకం చేస్తే చాలా మంచిదండి. పంచామృతాలతోనూ అభిషేకం చేయవచ్చు. కానీ స్వామివారికి పచ్చకర్పూరం అంటే చాలా ఇష్టం కదా, అందుకే ఈ రోజున పచ్చకర్పూరంతో స్వామివారికి అభిషేకం చేస్తే చాలా మంచిదండి. ఓం నమో భగవతే వాసుదేవాయ అంటూ మనసులో స్మరించుకుంటూ స్వామి అమ్మవార్లనే చూస్తూ అభిషేకం చేస్తే చాలా మంచిదండి. స్వామి అమ్మవార్లు అభిషేకం చేస్తున్నంతసేపు కూడా మీతో పాటు నేను కూడా మైమర్చిపోయి స్వామి అమ్మవార్లను అలానే చూస్తున్నానండి. పూలతో అభిషేకం చేస్తున్నప్పుడు స్వామి అమ్మవార్లు ఇద్దరిని తదేకంగా అలా చూస్తున్నప్పుడు నాకేమనిపించిందంటే ఇద్దరూ కూడా మనల్నే చూస్తూ నవ్వుతున్నట్లుగా పలకరిస్తున్నట్లుగా అనిపించిందండి.
అలా చూస్తున్నప్పుడు 2 చేతులు ఎత్తి స్వామి అమ్మవారికి నమస్కారం చేసుకున్నానండి. నాకు తెలియకుండానే ఈ విషయం జరిగింది. పూజల గురించి ఎంతసేపు మాట్లాడమన్నా కూడా నాకు సమయమే తెలియదండి. ఇక పూజా విషయానికొచ్చినట్లయితే వైశాఖ మాసంలో రావియాకు దీపం చాలా విశేషమైనది. వైశాఖ మాసంలో ప్రతిరోజు కూడా రావియాకు దీపాన్ని వెలిగించవచ్చు. ఒకవేళ మీకు వైశాఖ మాసంలో రావియాకు దీపాన్ని ప్రతిరోజు వెలిగించడం కుదరనట్లయితే వైశాఖ శనివారం వేళ వెలిగించవచ్చు. లేదా ఈ వైశాఖ పౌర్ణమి వేళ అయినా సరే రావియాకు దీపాన్ని వెలిగించండి. చాలా మంచి విశేషమైన ఫలితాలు కలుగుతాయి. కాబట్టి నేను ఇక్కడైతే ఒక రావియాకును తీసుకున్నాను. చక్కగా గంధం కుంకుమబొట్లతో అలంకరణ చేశాను. ఒక కలశాన్ని ఏర్పాటు చేసుకున్నాను. సగానికి పైగా నీళ్లు పోసి పచ్చకర్పూరము, పసుపు, కుంకుమ, అక్షింతలు వేసి ఒక ప్లేట్ని పెట్టుకొని స్వామివారి విగ్రహాన్ని అయితే ఆ ప్లేటు పైన ఇలా ప్రతిష్ఠించుకుంటున్నాను. కలశం ఆచారం లేని వారందరూ కూడా ఈ విధంగా కలశాన్ని ఏర్పాటు చేసుకోవచ్చండి. అంటే కొబ్బరికాయ పెట్టకుండా స్వామివారి విగ్రహాన్ని ఈ విధంగా పెట్టుకోవచ్చు. అలాగే అమ్మవారి విగ్రహం పెట్టుకోవడానికి కూడా నేను ఇంకొక కలశాన్ని ఏర్పాటు చేసుకుంటున్నాను. చక్కగా కలశాన్ని కూడా ముందుగా శుభ్రపరచుకున్నాను. సగానికి పైగా నీళ్లు పోసాను. రావియాకు పైన ఈ కలశాన్ని పెట్టుకున్నాను. ఇందులో కూడా కొద్దిగా పసుపు, కుంకుమ, జవ్వాది పౌడరు, అక్షింతలు, పచ్చకర్పూరము ఇవన్నీ వేసి ఒక ప్లేట్ని పెట్టుకుని అమ్మవారి విగ్రహాన్ని పెట్టుకుంటున్నాను. ఈ రోజున స్వామి అమ్మవార్లకి పట్టు వస్త్రాలను ఈ విధంగా సమర్పించానండి. బంగారు వన్నె రంగు కనిపిస్తున్నటువంటి ఈ వస్త్రాలలో స్వామి అమ్మవారిని చూస్తున్నప్పుడు ఎంత కళగా అనిపించారనండి. ఒకరికి మించి ఒకరి అందము చూస్తున్న ఎంతసేపు అయినా సరే సమయమే తెలియకుండా ఉంది. రావియాకు పైన పిండి దీపాన్ని ఏర్పాటు చేసుకుని దీపాన్ని వెలిగించవలసి ఉంటుంది. కాబట్టి ఇక్కడ స్వామివారికి ఎంతో ఇష్టమైన రావియాకు దీపము, అమ్మవారికి ఇష్టమైన కమల పుష్పాన్ని పెట్టుకున్నానండి. ఆ పైన పిండి దీపాన్ని ఏర్పాటు చేసుకున్నాను. ఈ రోజున ఆవునేతితో దీపారాధన చేస్తే చాలా మంచిదండి. పాలకడల్ని చిలికినప్పుడు అమ్మవారు ఉద్భవించారు కదా, అలాగే పాల సముద్రంలోనే స్వామివారు ఎప్పుడు శయనించి ఉంటారు. కాబట్టి స్వామి అమ్మవారికి ఎంతో విశేషమైనది క్షీరదీపము. ఈ క్షీరదీపాన్ని కూడా వెండి గిన్నెలో వెలిగిస్తే చాలా మంచిదండి. కాబట్టి ఒక వెండి గిన్నె తీసుకుని సగానికి పైగా పాలను పోసి, ఆవు పాలైతే మంచిది, ఆవు పాలు పైన నెయ్యి వేసి ఒక లేయర్గా ఫామ్ అవుతుంది. ఒక రావి ఆకునైతే తీసుకున్నాను. ఒక చిన్నగా ఇలా బెజ్జంగా పెట్టుకుంటున్నానండి. ఇలా టూత్పిక్తో పెట్టుకుంటే ఒక చిన్న రంధ్రం ఏర్పడుతుంది. ఇందులో 2 ఒత్తులను కొత్తగా చేస్తూ ఇక్కడ ఒత్తులను అయితే ఏర్పాటు చేసుకున్నాను. ఇలాగే మీ దగ్గర వెండి గ్లాసు ఉన్నా లేదా గంధపు గిన్నె, కుంకుమ గిన్నె ఉన్నా సరే చక్కగా అందులో సగానికి పైగా పాలను పోసి ఆ పైన ఆవు నెయ్యి వేసి ఇలా దీపానికి సిద్ధం చేసుకోవాలి. మీకు రావియాకు దొరకనట్లయితే తమలపాకు దొరికినా కూడా తమలపాకు పైన కూడా ఈ విధంగా దీపాన్ని వెలిగించవచ్చు. మనం ఎన్ని పూజలు చేసినా కూడా ముందుగా ఆదిదేవుడైన వినాయకుని పూజించాలి. వినాయకునికి కూడా చక్కగా పూలతో అలంకరణ, పసుపు కుంకుమ సమర్పించి అక్షంతలతో అష్టోత్తరము, అలాగే పండు లేదా చిన్న బెల్లం ముక్కని నైవేద్యంగా పెట్టి ఆ తర్వాత స్వామి అమ్మవార్లకు అభిషేకాన్ని చేయాలి. స్వామి అమ్మవార్లు నేను పూజ చేస్తున్న ఈ ప్రదేశంలో ఉన్నారని ఒక భావనతోటి స్వామివారి యొక్క పాదాలు, అమ్మవారికి ఎంతో ఇష్టమైన కమల పుష్పాన్ని ఈ విధంగా అలంకరణ చేసుకున్నాను. దీపారాధన చేసిన తర్వాత విష్ణు సహస్రనామం చదవటము, గోవిందనామాలను చదవటము చాలా మంచిదండి. అలాగే అమ్మవారికి ఎంతో ఇష్టమైన శ్రీ మహాలక్ష్మి అష్టోత్తరాన్ని చదువుతూ మంగళకరమైన వస్తువులతో పూజించాలి. మంగళకరమైన వస్తువులు లేనట్లయితే కుంకుమతో కుంకుమ పూజ అయినా చేయవచ్చండి. భక్తి శ్రద్ధలతో పూజించిన తర్వాత స్వామి అమ్మవారికి ఈరోజు పెట్టవలసిన నైవేద్యం చలిమిడి, వడపప్పు, పానకం, అలాగే మామిడి పళ్ళు, చక్కెర పొంగలి, పరమాన్నం ఇవేవైనా సరే నైవేద్యంగా పెట్టవచ్చు. ఇంతటి విశిష్టత కలిగినటువంటి ఈ రోజున ఏ చిన్నపాటి దానం చేసినా అది అక్షయం అవుతుంది. కాబట్టి ఈ వైశాఖ మాసంలో గొడుగులను, చొప్పులను లేదా మజ్జిగని, మంచినీళ్ళైనా సరే దానం చేయవచ్చండి. ఇలా చేయటం వల్ల స్వామి అమ్మవార్ల యొక్క అనుగ్రహం శీఘ్రంగా కలుగుతుంది. వైశాఖ పౌర్ణమి వేళ బుద్ధ పూర్ణిమగా కూడా చెప్తాం కదా. మరి గౌతముని బుద్ధుడిగా చేసిన బోధి వృక్షానికి పూజ చేసే ఆచారం ఆ మహనీయుని జీవితకాలంలోనే ప్రారంభమైందండి. బేతావన విహారంలో బుద్ధుడు బస చేసి ఉన్న రోజులలో ఒకనాడు భక్తులు పూలు తీసుకురాగా ఆ సమయంలో గౌతముడు ఎక్కడికో వెళ్ళారట. బుద్ధుని దర్శనం కోసం భక్తులు చాలాసేపు వేచి చూసి ఎంతటికీ రాకపోవడంతో నిరుత్సాహంతో పుష్పాలను అక్కడే వదిలి వెళ్ళిపోయారట. దీనిని గమనించి బేతావన విహారదాత ఆనంద పెండకుడు పూజకు వినియోగం కాకుండా పుష్పాలు నిరుపయోగం కావడం అతనికి నచ్చలేదట. అనంతరం బుద్ధుడు వచ్చిన వెంటనే ఆనంద పెండకుడు ఈ విషయం వివరించాడు. ఆయన లేనప్పుడు కూడా పూజ సాగడానికి అక్కడ ఏదైనా వస్తువు నుంచి వెళ్ళవలసిందిగా కోరాడు. శరీర భాగాలను పూజించడం అంగీకరించిన బుద్ధుడు బోధివృక్షం పూజకు అనుమతించాడు. తన జీవితకాలంలోనూ తదనంతరము కూడా ఈ ఒక్క విధమైన పూజ సాగడమే తనకు సమ్మతమైనదని చెప్పాడు. అప్పటి నుంచి బేతావని విహారంలో ఒక బోధివృక్షాన్ని నాటి పెంచటానికి ఆనందుడు నిర్ణయించాడు. గైలోని బోధివృక్షం నుంచి విత్తనం తెప్పించి నాటారు.
అప్పుడు ఒక గొప్ప ఉత్సవంగా సాగింది. కోసల దేశపు రాజు తన పరివారంతో వచ్చి ఈ ఉత్సవంలో పాల్గొన్నాడు. వేలాది బౌద్ధ భిక్షుకులు తరలివచ్చారు కూడా. ఆనాటి నుంచి బోధివృక్ష పూజ బౌద్ధులకు ప్రత్యేకమైనది. ఏడాదికి ఒకసారి వైశాఖ పౌర్ణమి నాడు సాగించటం ఒక ఆచారంగా మొదలైంది. బౌద్ధ మతం వ్యాపించిన అన్ని దేశాల్లో వైశాఖ పౌర్ణమి నాడు బోధివృక్ష పూజ సాగుతుంది. మనలో చాలామందికి అంతో ఎంతో బుద్ధుడి గురించి తెలిసే ఉంటుంది. కాబట్టి బుద్ధుడు చెప్పిన మాటలని మనందరం కూడా స్మరించుకుంటూ బుద్ధుడు చెప్పే సన్మార్గంలో మనందరం కూడా పయనించడానికి ప్రయత్నిద్దాం. అందుకోసం మనమేమి త్యాగాలు చేయాల్సిన అవసరం లేదండి. మనలో ఉన్నటువంటి అసూయ, ద్వేషం, కోపం ఇవన్నీ కూడా మనందరం తగ్గించుకొని శాంతిగా ఉండడం, అంటే ఇంటిని ప్రశాంతంగా ఉంచడం వలన ఇల్లు ఎప్పుడూ కూడా సంతోషంగా కలకల్లాడుతూ ఉంటుందని దీని అర్థం. సంతోషాన్ని మనం ఎక్కడ నుండి కొనుక్కురాలేము. సంతోషం అనేది మన చేతుల్లోనే ఉంటుంది, మన కుటుంబంలోనే ఉంటుంది. కాబట్టి అందరూ కలిసికట్టుగా ఉన్నట్లయితే సంతోషం విరజిల్లుతుంది. సంతోషం మన చేతుల్లోనూ, మనం ఆలోచించే విధానంలోనూ ఉంటుంది. కాబట్టి మన ఆలోచనే మన సంతోషాన్ని రెట్టింపు చేస్తుంది. మనలో చాలామంది కూడా మొబైల్స్ చూడటానికి ఎక్కువ సమయాన్ని గడుపుతున్నాము. అందులో కొంత సమయాన్ని భగవంతుని పూజించడానికి, మరికొంత సమయాన్ని పిల్లలతో గడపడానికి ప్రయత్నించండి. సంతోషం అనేది తప్పకుండా మన ఇల్లు వెతుక్కుంటూ వస్తుంది, కాదంటారా? ఇక ఈరోజు మే 23 గురువారము. కాబట్టి ఈ పౌర్ణమి వేళ ఉదయం వేళ, సాయంత్రం వేళ చక్కగా పూజలవి చేయండి. సపరేట్గా పీఠం పెట్టిన వారు మాత్రం ఈరోజు పీఠాన్ని కదపకండి. మరుసటి రోజు శుక్రవారం కాబట్టి ఉదయం వేళ, సాయంత్రం వేళ కూడా దీపారాధన చేసి పండు ఫలము ఏదైనా సరే నైవేద్యంగా పెట్టి, శనివారం ఉదయం వేళ దీపారాధన చేసి పానకం, వడపప్పు, చలిమిడి నైవేద్యంగా పెట్టి మంగళహారతులు అవి ఇచ్చి మధ్యాహ్నం 12 గంటల లోపు పూజాపీఠానికి కదిపి తీయవలసి ఉంటుంది. వైశాఖ పౌర్ణమి పూజా విధానాన్ని ఎవరైనా ఆచరించవచ్చు. కష్టాలు వచ్చాయని కుంగిపోకుండా సంతోషాన్ని వెతుక్కుంటూ అందరూ ఆనందంగా జీవించండి. ఇక ఇదేనండి ఈరోజు పూజా విధానం. మరొక మంచి పూజా విధానంతో మళ్ళీ కలుసుకుంటాను. అప్పటి వరకు నమస్కారం.